హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ద డే హ్యాస్ కమ్ అన్నమాట. ఇవాళ నేను హైదరాబాద్ వెళ్ళేది ఉంది. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రైన్ లో హైదరాబాద్ కి వెళ్తున్నా అన్నమాట. సో టుడే ఈస్ గోనా బి అ వెరీ లాంగ్ డే అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంకా ప్యాకింగ్ కూడా చేసుకోలేదు అనమాట. నేను ఆల్మోస్ట్ 4 days వరకు వెళ్తున్నా. సో ఆ 4 days కి సంబంధించింది చాలా ప్యాక్ చేసుకునేవి ఉన్నాయి అన్నమాట. ప్యాక్ చేసుకోవాలి, ఫ్రెష్ అవ్వాలి, లంచ్ తినాలి, వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ డాడీ ఇంకా అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు అనమాట. సో కొంచెం పని మీద డాడీ వాళ్ళు బయటికి వెళ్తున్నారు. సో నేనే ఇంకా రైల్వే స్టేషన్ కి కూడా వెళ్ళాలి అనమాట. యాక్చువల్ గా ఇక్కడ మేము ఉండే దగ్గర నుంచి రోడ్ దాకా అయితే ఏమీ ఉండవు అనమాట ట్రాన్స్పోర్టేషన్ కి జనరల్ గా. అండ్ ఆటోస్ కూడా ఎక్కువ ఉండవు అనమాట. సో ఒకవేళ డాడీ వాళ్ళు వెళ్ళేటప్పటికి నేను రెడీ అయిపోతే ఇంకా వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేస్తారు. అక్కడ నుంచి నేను తను వెళ్తాం అనమాట హైదరాబాద్ కి. లేదు అంటే ఇంకా నేను స్కూటీ మీద మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ స్కూటీ పెట్టేసేసి ఇంకా వెళ్ళాలన్నమాట రైల్వే స్టేషన్ కి. సో ఇంకా పొద్దున్నే లేచి కోసేపు అట్లా పైన టెర్రస్ మీద వాకింగ్ చేసేసి కొంచెం టైం స్పెండ్ చేసేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నేను ఏమేమి తీసుకుపోవాలి అని ట్రై చేస్తున్నా అనమాట. ఏం డ్రెస్సెస్ తీసుకుపోవాలి అని చెప్పేసి. యాక్చువల్ గా అయితే ఎప్పుడు హైదరాబాద్ పోయినా గానీ చాలా అంటే చాలా ప్లాన్స్ పెట్టుకొని పోతా. అండ్ లిమిటెడ్ టైం కూడా ఉంటది అనమాట. నేను లిటరల్లీ 4 days లో అంటే ఇవాళ నేను వెళ్తున్నా అంటే రేపు ఎల్లుండి 4 days కూడా కాదు. 4 days లో 2 days ట్రావెల్ కే అయిపోతుంది. జస్ట్ 2 days ఉంటది. ఆ 2 days లో చాలా అంటే చాలా పనులు ఉన్నాయి అనమాట చేసుకోవాల్సినవి. యాక్చువల్ గా అయితే హైదరాబాద్ కి వెళ్తుంది ఎగ్జామ్ కోసం అనమాట. నాకు 2 exams ఉన్నాయి అండ్ నాకు 2 days ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట. సో 2 days ఎగ్జామ్స్ రాయాలి. దాంతో పాటు నేను మిగతా యాక్టివిటీస్ కూడా నేను షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి అనమాట. అంటే లిటరల్లీ మార్నింగ్ ఒక దగ్గర ఉంటే ఆఫ్టర్నూన్ ఇంకో దగ్గర, ఈవినింగ్ ఇంకో దగ్గర, నైట్ ఇంకో దగ్గర అట్లా ఉందన్నమాట నా షెడ్యూల్ అంతా. సో చాలా హెక్టిక్ ఉండబోతున్నాయి. అండ్ దానికి తగ్గట్టుగానే నాకు డ్రెస్సెస్ కూడా కావాల్సి ఉంది. అందుకే నేను ఇంకా 2 bags లో ప్యాక్ చేసుకుంటున్నా అనమాట. అండ్ ల్యాప్టాప్ కావాలి అండ్ ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ కూడా కావాలన్నమాట. సో వాటన్నిటికీ ఒక బ్యాగ్ అయిపోతుంది. అండ్ ఇంకొక బ్యాగ్ వచ్చేసి నా బట్టలు అన్ని పెట్టుకుంటున్నా అనమాట. ఇక్కడ నేను థింక్ చేస్తున్నా ఏ రోజుకి ఈ బట్టలు యూజ్ అవుతాయి అని చెప్పేసి. కానీ నేను ఒకటి ఏం చేస్తా అంటే ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా గానీ నేను ఒక 2 pairs అన్న ఎక్స్ట్రా పెట్టుకుంటా అనమాట. ప్రతిది మనం చెప్పలేమన్నమాట. ఎమర్జెన్సీ ఒకవేళ కావాల్సి వస్తే ఉండకపోతే కష్టం కదా అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువనే పెట్టుకుంటా అనమాట లగేజ్. ఎంతో ప్లాన్డ్ గా అయితే లగేజ్ అయితే పెట్టుకుంటా గానీ లాస్ట్ కి వచ్చేసరికి ఏం మర్చిపోతానో తెలుసా? టూత్ బ్రష్ మర్చిపోతా అనమాట. ఎవ్రీ టైం టూత్ బ్రష్ మర్చిపోతా. దానికోసం అని నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటా కొత్తది. అదేమో మంచిగా రాదు, నాకేమో నచ్చదు. ఏదో ఉన్నన్ని రోజులు అది వాడేసి మళ్ళీ ఇది వాడేస్తా అనమాట. ఎవ్రీ టైం ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే టూత్ బ్రష్ ని నా హ్యాండ్ బ్యాగ్ లో ఒకటి పెట్టుకుంటా అనమాట. ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో ఆర్ఎల్స్ ఇట్లనే ఎప్పుడన్నా మర్చిపోతే అట్లీస్ట్ దాన్ని అన్నా తీసుకొని వాడుకోవచ్చు అని చెప్పేసి అది పెట్టుకున్న రోజుల నుంచి నేనైతే టూత్ బ్రష్ మర్చిపోవట్లేదు అనమాట. ఏందో నేనైతే అసలు అని అనిపించింది. ఇంకా నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్, ఇంకా బట్టలు, ఇంకా యాక్సెసరీస్, మేకప్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. అండ్ టాయిలెటరీస్ నేను ఎక్కడ పోయినా కానీ బాడీ వాష్, ఫేస్ వాష్, షాంపూ అయితే నావే క్యారీ చేస్తా అనమాట. యాక్చువల్ గా ఇది కొత్త పర్ఫ్యూమ్, ఇది తీసుకెళ్దామా అని అనుకున్నా గానీ అప్పటికే ఫుల్ లగేజ్ అయిపోయింది అని చెప్పేసి అది ఇంకా చాలా పెద్ద కూడా ఉంది కదా, ఎందుకులే ఇంకా అని చెప్పేసి వదిలేసిన. యాక్చువల్ గా వేరేవి చిన్న చిన్న ట్రావెల్ పాకెట్స్ లాంటివి పర్ఫ్యూమ్ బాటిల్స్ నా దగ్గర ఉన్నాయి. దాంట్లో ఫిల్ చేసుకొని నెక్స్ట్ టైం క్యారీ చేయాలి అని అనుకుంటున్నా వీటిని అయితే. అసలు ఈ 2 ఛార్జర్లు, ఒకటేమో ఇయర్ ఫోన్స్ ఛార్జర్, ఒకటేమో ఫోన్ ఛార్జర్, ఒకటేమో ల్యాప్టాప్ ఛార్జర్, ఇవే ఛార్జర్స్ కి ఒక బ్యాగ్ అంతా నిండిపోయింది అని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్ లోనే నేను ఎక్కడ పోయినా ఈ బ్యాగ్ తీసుకొని పోతా అనమాట. లిటరల్లీ ఎన్ని ఐటమ్స్ దాంట్లో పడతాయి అంటే ఆల్మోస్ట్ అన్ని పట్టేస్తాయి అనమాట. అండ్ ఇంకా బట్టలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, డేస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బట్టలు పట్టవు కానీ మిగతా అన్ని నాకు ఆ బ్యాగ్ లోనే పడతాయి అనమాట. ఇంకొకటి ఇది డఫుల్ బ్యాగ్ వచ్చేసి ఓన్లీ బట్టలే పెట్టుకున్నా అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒకవేళ చల్లగా ఉంటే కష్టం కదా అని చెప్పేసి నేను జాకెట్ కూడా పెట్టుకుంటున్నా. ఆ జాకెట్ కూడా ఆ బ్యాగ్ లో నేను ఇప్పుడు ల్యాప్టాప్ పెట్టే బ్యాగ్ లోనే పట్టేసింది అనమాట. సో అసలు ట్రాలీ కంటే ఈ బ్యాగే ఎక్కువ పడతాయి అని నాకు అనిపిస్తుంది అనమాట ట్రాలీలో కంటే. ఈ జిప్ లాక్ కవర్స్ ఏమో మాకే వచ్చేటప్పుడు అమెరికా నుంచి
తీసుకొచ్చిందనమాట. ఎట్లైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి. సో, దాంట్లో నేనేం చేస్తా అంటే నా మేకప్‌కి సంబంధించినవి అన్నీ దాంట్లో పెట్టేసుకుంటా అనమాట. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ అన్నీ సదురుకుంటున్నా. అండ్ నేనేమో చాలా లేట్ అయిపోయిందనమాట ఆ రోజు. మేమింకా బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదనమాట. ఐ డోంట్ నో వై చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అందుకే ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా అయితే ప్యాక్ చేసేసుకుంటున్నా. టై ట్రైన్‌కి టైం కూడా అయిపోతుందనమాట. లిటరల్లీ ఒక 1½ అవరే ఉన్నది నాకు తెలిసి. అండ్ నేనింకా తినాలి, రెడీ అవ్వాలి, అన్నీ చేసుకోవాలనమాట. అండ్ ఇంక నన్ను డ్రాప్ చేసే వెళ్తాము అని చెప్పేసి డ్యాడీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తా అని చెప్పిండ్రనమాట. అందుకే ఇంక వాళ్ళు కూడా లేట్ అయిపోతది అని చెప్పేసి ఇంకా తొందరగానే బయలుదేరాలి అనమాట. ఇంక చూసుకుంటే నేనిట్లా రెడీ అయిపోయినా సింపుల్‌గా. కొంచెం కంఫర్టబుల్ డ్రెసెసే యేసుకుంటా అనమాట. అండ్ ఇంకొకటొచ్చేసి నాకు ఆ రోజే పీరియడ్స్ గూడా వచ్చినాయనమాట. యాక్చువల్‌గా బస్‌లో యెళ్ళే ప్లాన్ ఉండే అనమాట. కానీ ఇంగ పీరియడ్స్ ఉన్నాయని జెప్పేసి, అమ్మో! బస్ అయితే చాలా కష్టం అని జెప్పేసి ఇంగ మళ్ళా ట్రైన్‌కి అని అనుకున్నాము. 2:00కి రాయలసీమ ట్రైన్ ఉంటదనమాట ఇక్కడ మా నిజామాబాద్ నుంచి. 5 వరకల్లా సికింద్రాబాద్‌లో దిగిపోతాము. అసలు దట్ ఈస్ ద సేవియర్ అని జెప్పొచ్చు. ఎంత ఫాస్ట్‌గా అండ్ ట్రావెల్ జేసినట్టే ఉండదనమాట. కానీ బుక్ జేసుకోలేదు బస్‌లో యెళ్తాము అని జెప్పేసి. సో, జనరల్ టికెటే తీసేసుకొని అక్కడ టీసీ వాళ్ళతోటి రాయించుకుంటామనమాట. ఎక్స్‌ట్రా ఏమన్నా మనీ ఉన్నా గాని. ఇంకా నేను మా ఫ్రెండ్ ఆటోలో బయలుదేరినామనమాట. మా రైల్వే స్టేషన్ అసలు గత కొన్ని రోజుల నుంచి ఇదైతే రైల్వే స్టేషన్ లాగానే లేదు. మొత్తం కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందనమాట. 2:15కి ట్రైన్ అయితే మేము 2కి రైల్వే స్టేషన్‌కి యెళ్ళిపోయినామనమాట. లేట్ అయిపోతదేమో అనుకున్నాం గానీ, ఓకే టైంకే యెళ్ళినాము. మేమిట్లా ఎంటర్ అయినామో లేదో ట్రైన్ గూడా వస్తుందనమాట అప్పుడే ప్లాట్‌ఫార్మ్ మీదకి. అసలైతే ఆ రోజు నేను మార్నింగ్ గూడా ట్రైన్ బుక్ చేసుకుందాము అని జూస్తే అసలు టికెట్స్ వెయిటింగ్ లిస్ట్ ఒక 100 వరకు ఉండే అనమాట. అంతగానం వెయిటింగ్ లిస్ట్ ఉన్నాక టికెట్ కన్ఫర్మ్ గాదు అని జెప్పేసి నేను బుక్ జేసుకోలేదు. కానీ చూస్తే అయితే మొత్తం అంటే మొత్తం ఖాళీ ఉండే అనమాట ఆ రోజు. సో, ఫుల్ ఖాళీ ఉంది గదా అని జెప్పేసి మంచిగా మాకు నచ్చిన సీట్స్‌లలో కూర్చున్నామనమాట. సైడ్ సీట్స్‌లలో. అండ్ ఇంకొకటేంటి అంటే ఇప్పటి నుంచి ఒక 2 డేస్ వరకు అయితే ప్రతి వ్లాగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ డే ఒక వ్లాగ్ నేను అప్‌లోడ్ చేస్తా గదా! బట్ ఒక్క రోజులో చాలా కంటెంట్ అయిపోతుందనమాట. అందుకే నేను ఒక్క డేది 2 వ్లాగ్స్ లాగా నేను అప్‌లోడ్ చేయాలి అని అనుకుంటున్నా. పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో. సో, ఇది పార్ట్ 1 అనమాట హైదరాబాద్‌కి వెళ్ళే రోజు. పార్ట్ 2లో హైదరాబాద్‌కి రీచ్ అయిన తర్వాత నేనేం చేసినా అనేది అవన్నీ ఉంటాయన్నమాట దాంట్లో. అండ్ నెక్స్ట్ డే గూడా అట్లనే ఉంటదనమాట. పార్ట్ 1, పార్ట్ 2 వస్తాయి. అంటే ఆల్మోస్ట్ 2 డేస్‌ది 4 వ్లాగ్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే చాలా అంటే చాలా కంటెంట్ ఉంది. నేను ఎంత దాన్ని ట్రిమ్ చేసినా గానీ యాక్టివిటీస్ ఎక్కువున్నాయన్నమాట. అందుకే కంటెంట్ ఎక్కువొచ్చింది. ఇంకా ఇక్కడ మాకైతే ఒక సీట్ మంచిగా అనిపిచ్చింది. ఇంక అక్కడ కూర్చున్నామనమాట. అండ్ ఇట్లా కూర్చున్నామో లేదో 5 మినిట్స్‌కి ట్రైన్ గూడా స్టార్ట్ అయిపోయిందనమాట. అసలైతే ఎవ్వరంటే ఎవ్వరు లేకుండే. ఫుల్ ఖాళీగా ఉండే అనమాట. అండ్ ఇలా హైదరాబాద్‌కి వెళ్తున్నా అని చెప్పేసి చాలా వీడియోస్ నేను ముందే షెడ్యూల్ చేసి పెట్టేసుకున్నా అనమాట. కానీ ఎంతగానం నేను ట్రై చేసినా గానీ 2 డేస్‌లో మొత్తం వర్క్ అయిపోలేదు. ఇంకా ట్రైన్‌లో కొంచెం వర్క్ ఉంటే అది చేసేసుకున్నా అనమాట. జస్ట్ హాఫ్ ఎన్ అవర్ వర్క్ ఉండే అంతే. అండ్ ఇంకొకటేందంటే ఫోన్‌లో స్పేస్ గూడా క్లియర్ చేసేసుకోవాలి గాబట్టి, ఇంకా ఆ వర్క్ చేసేసుకొని ఫోన్‌లో స్పేస్ గూడా నేను క్లియర్ చేసుకున్నా అనమాట. అండ్ ఇంకొకటేంటంటే నాకిట్లా మూవింగ్ వాటిలల్లో కూర్చుంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ గానీ, బస్ గానీ వెంటనే నిద్రొస్తదనమాట. నేను అన్‌కంట్రోలబుల్‌గా నిద్రొస్తది నాకు. అస్సలంటే అసలు నేను కంట్రోల్ చేసుకోలేను. నిద్రొస్తుంది ఒక పక్క, ఇంకో పక్క ఏమో ఈ పని అవ్వకపోతే మళ్ళా డిలే అయిపోతది అని చెప్పేసి పని చేసుకుంటున్నా. అట్‌లీస్ట్ మా ఫ్రెండ్ ఉంది కాబట్టి తనతోటి ముచ్చట పెట్టుకుంటా పని చేసేసుకున్నా. ఒకవేళ నేను ఒక్కదాన్నే ఉంటే అయితే నాకైతే అన్‌కంట్రోలబుల్ ఉంటదనమాట నిద్ర రావడం. ఎందుకంటే నాకు ఎందుకో అట్లా మోషన్ ఉంటే నేనిప్పుడు ఈవెన్ పండుకునేటప్పుడు గూడా నేనిలా ఊగుకుంటా పండుకుంటా అనమాట. అదొక హాబిట్ ఉంది నాకు. ఇంగ ఏది మూవింగ్‌వి ఎక్కినా గానీ నాకైతే వెంటనే నిద్రొస్తది అనమాట. కానీ ఫస్ట్ టైమ్ అని జెప్పొచ్చు ఇట్లా ట్రైన్ ఎక్కి నేను పండుకోకుండా అట్లనే కూర్చున్నా. అండ్ ఇంకొకటేంటి అంటే నైట్ చాలా లేట్ గూడా పండుకున్నా అనమాట. అట్లా గూడా నిద్రొస్తుంది. ఇంకా ట్రైన్ ఒక దగ్గర ఆపిండ్రు. దేనికోసం అంటే ప్యాసింజర్ ట్రైన్ కోసం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆపిండ్రనమాట. అసలు నాకెప్పుడు ఇట్లనే అనిపిస్తది. నేను బోయే ట్రైనే ఆగుతది. వేరే ట్రైన్స్ ఏవి ఆగవు అన్నట్టే అనిపిస్తదనమాట. నేనెప్పుడు ఎక్కినా గానీ ప్యాసింజర్ ఎక్కని, ఏదెక్కని సూపర్ ఫాస్ట్ ఎక్కని అది ఆగుతనే ఉంటదనమాట. నాకెంత కోపమొస్తదో అసలైతే. ఐ హేట్ దట్ పార్ట్ అని అనిపిస్తది అసలు. మూవ్ అయితుంటే ఎంత సేపైనా ఉంటా. ఒక్క రోజు గాదు, 2 రోజులు గాదు ఉంటా. మూవ్ అవుతూ ఉండాలనమాట. ఒక దగ్గర ఆగితే నా వల్ల గాదనమాట కూర్చోవడం. ఇంకా ఆల్మోస్ట్ హైదరాబాద్ అయితే మేము రీచ్ అయిపోయినామనమాట. జస్ట్ స్టేషన్ ముందే ఆపిండ్రు మళ్ళీ. సో, దీని కంటిన్యూషన్ వ్లాగ్ వచ్చేసి రేపొస్తది అనమాట. పార్ట్ 2 లాగా. దాంట్లో వచ్చేసి ఇంగ నేను ఇంటికెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొన్ని
పనులు ఉండే అన్నమాట. ఆ పనులు చేసుకోవడానికి జీవీకే మాల్ వెళ్ళినాము అండ్ కొంచెం షాపింగ్ కూడా చేసే పని ఉండే అన్నమాట. అండ్ నాకు ఇష్టమైన డోనట్స్ కూడా తినే పని ఉండే. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్ లో చూసేసేయండి. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.